దేశ అభివృద్ధి కోసం మోదీ నిరంతరం కృషి చేస్తుంటారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. మోదీ నేతృత్వంలో మరోసారి కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సైనిక్పురిలోని ఎక్స్ సర్వీస్ మెన్లు మేధావులతో జరిగిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశ రక్షణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరముందని నిర్మలా సీతారామన్ తెలిపారు. రాష్ట్రంలో జరిగే లోక్సభ ఎన్నికలు మజ్లిస్తో పోటీగా భావించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వెల్లడించారు. ప్రతి ఒక్క మనిషి ముందుకు అడుగు పెట్టాలంటే ఒక సమగ్రమైన డెవలప్మెంటల్ మోడల్ కింద అందరికీ బెనిఫిట్ కావాలి, నాకు ఏం అక్కర్లేదు అని చెప్పే ఒక్క మనిషి మన దగ్గర ఉన్నారు, ఒక నాయకుడు మన దగ్గర ఉన్నారంటే అది మోదీ గారు. అందువల్ల స్వార్థం లేకుండా, స్వయం అనే ఆ భావన లేకుండా, నేను నా కుటుంబం అనే ఆ భావన లేకుండా ఈ దేశం బాగుపడాలి, మన అందరం బాగుపడాలి, ప్రతి ఒక్కరూ బాగుపడాలనే దానికోసం గుజరాత్ల ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు దేశ ప్రధాని అయినాక కూడా కళ్ళార మనం 356 రోజు చూస్తున్నాం. దీంట్లో వెనక ఒకటి ముందు ఒకటి ఏం లేకుండా డైరెక్ట్ గా ప్రజలు చూసుకునే రకంగా ప్రజలు పరిపాలన చేసే ఒక ప్రధానమంత్రి మనకు ఈ దేశంలో దొరికారు, ఇప్పుడు ఉన్నారు, మనకు అందరికీ అండదండగా ఉండాలి. అందువల్ల ఆయన మళ్ళీ ప్రధానమంత్రి కావాలంటే మీరు అందరం కూడా దయచేసి ఆయనకు ఓటు ఇచ్చే రకంగా లోటస్ కమలం సింబల్ మీరు ఓటు ఇవ్వడం, ఇక్కడి నుంచి ఒక ఎంపీగా ఒక మంచి వ్యక్తిని నేర్చుకోవడం, దానికి మంచి క్వాలిఫికేషన్ తోటి మంచి ఎక్స్పీరియన్స్ తోటి ఈ ఊర్లో పరిచయం ఉన్న ఒక వ్యక్తిని మనకే ఇచ్చారు కాబట్టి వారికి సపోర్ట్ ఇవ్వడం అనేది నేను మీ ముందు పెట్టే ఒక ప్రపోజల్. దానికి మీరందరూ సపోర్ట్ ఇవ్వాలని కోరుకొని నా మాటల ద్వారా విన్నపించుకుంటున్నా. నరేంద్ర మోడీకి సర్టుగే వ్యక్తి వాళ్ళ పార్టీలో అయినా కూటమిలో అయినా ఎవరైనా ఉన్నారంటే డిబేట్. కాబట్టి వాళ్ళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా 5 సంవత్సరాల పెర్ఫార్మెన్స్ తో ప్రజలకు వెళ్తున్నాం. కాబట్టి దేశం కోసం జరుగుతున్న ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే బాగుంటుందని సర్వత్రా వ్యక్తం చేస్తున్నారు. ఈవెన్ ఇన్ తెలంగాణలో కూడా ఇవాళ తెలంగాణలో మేము మొన్న రాష్ట్రం కోసము తెలంగాణ కోసము మళ్ళీ చంద్రబాబు పెత్తనం వద్దనుకొని మేము కేసీఆర్ కోటేశాం. దేశం కోసం అయితే మోదీ కోసం దేశం, దేశం కోసం మోదీ అని తెలంగాణ ప్రజలందరూ కూడా వాళ్ళు వెన్నంటి ఉన్నారు.